ఈ అవకాశం ఇచ్చిన సర్వోన్నతుడు ఘనమైన తండ్రికి మొదటిగా లెక్కలేని నా స్తుతులు స్తోత్రాలు తెలియపరుస్తూ ఆరాధనకి చేరువచ్చిన నా సహోదరులని మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో హృదయపూర్వకంగా తెలియపరుస్తున్నానండి. ప్రార్థన చేసుకుని విలువైన సంగతులు పరిశుద్ధ గ్రంథం నుంచి మనం నేర్చుకోవడానికి ప్రయత్నించాం. ప్రార్థన అందరూ కూడా ప్రార్థనలో ఏకీవించాలని కోరుతాం. సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు పరమద్వాసనుడైన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. మమ్మల్ని ప్రేమించి ఈ ఆదివారము ప్రభు దినముగా ఆత్మతోను సత్యముతోను ఆరాధించుకునే గొప్ప అవకాశాన్ని మాకు ప్రసాదించారు తండ్రి. క్రీస్తునందు సద్భక్తితో పవిత్రమైన హృదయాలతో యథార్థంగా మిమ్మల్ని ఆరాధించే జీవితం అందరికీ ప్రసాదించండి. రావలసిన వారు ఎందరో ఉన్నారు. సంఘం పట్ల మీ కార్యాల పట్ల బాధ్యత ఇవ్వండి. ప్రతి ఒక్కరికి మీ సన్నిధికి నడిపించి సహాయం దయచేయండి. చేరువచ్చిన మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాం. మీ విలువైన సంగతులు మేము గ్రంథం నుంచి నేర్చుకుని ఆత్మీయంగా బలపరచబడి స్థిరపరచబడడానికి సహాయం అందించండి. మీ వాక్యాన్ని వింటున్న వారికి వినగలిగిన తండ్రి చెవులను గ్రహించే హృదయాలు దయచి మీ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకునే భద్రతను మాకు ఇవ్వండి. ఆ వాక్యం ద్వారా మా హృదయాలు మా స్వభావాలు మార్చుకుని మీ చిత్తానుసారంగా నడవడానికి తండ్రి మీరు సహకారులు ఉండే భాగ్యాలు దయచి, అలాగే మీ వాక్యాన్ని వివరిస్తున్నాం నాకు కూడా మీ పరిశుద్ధాత్మ సహాయము సహకారం మీ జ్ఞానం అందించి బలపరచు. అబద్ధం అసత్యం మా నోటన రాకుండా కాపాడతారని వేడుకుంటాను. అలాగే లైవ్లో కూడా ఉండి మీ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి సహోదరుని జ్ఞాపకం చేసుకుని వారున్న ప్రాంతాన్ని దీవించారు. వింటున్న వాక్యము ద్వారా తండ్రి సత్యని గ్రహించుకొని సత్య సంబంధులుగా వారున్న ప్రాంతంలో క్రిస్తాంగానికి వెళ్ళి ఆరాధించగలిగిన స్థాపనని దయచేయండి. ప్రతి ఒక్కరిని బలపరచు. మరి తండ్రి మాకు కలుగుతున్న ఆటంకాలను బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. అవన్నీ దూరపరచుకోండి తండ్రి. మీ వాక్యాన్ని పరిపూర్ణంగా నిశ్శబ్దంగా మేము బోధించి వివరించగలిగిన భాగ్యాలు దయచేస్తారని విలుచిన మమ్మల్ని అందరినీ కూడా తండ్రి మీ వాక్యానికి సహకారాలుగా ఉంచుకోండి. ఘనత మహిమ ప్రభావాలు పొందడం యేసుక్రీస్తు పరిశుద్ధ నామం బట్టి ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. విలువైన దేవుని సంగతులు గ్రంథం నుంచి మనం నేర్చుకుంటాం. మనం వినే ప్రతి మాట, మనం నేర్చుకునే ప్రతి మాట మనం ఆత్మీయంగా బలపరచాలి. ఆత్మీయంగా బలపరచగలిగిన శక్తి కేవలం వాక్యానికే ఉంది. అటువంటి వాక్యాన్ని మనం హత్తుకొని జీవించవలసిన అవసరం కూడా మనందరి మీద ఉంది. వాక్యానికి ఉన్న గొప్పతనం ఏంటంటే ఎటువంటి వారినైనా సరే మార్చగలిగిన శక్తి వాక్యం. ఏ స్వభావాలతో ఉన్నా, ఏ పరిస్థితుల్లో బ్రతుకుతున్నా, ఎంత కఠినంగా జీవిస్తున్నా సరే మనం సున్నితంగా మార్చగలిగిన శక్తి వాక్యం కలిగి. అటువంటి దేవుని మాటల దగ్గరకు వచ్చిన మనం చాలా జాగ్రత్తగా వాక్యం దగ్గర వ్యవహరించాలి, ప్రవర్తించాలి. చాలా జాగ్రత్తగా వాక్యాన్ని మనం వినడం నేర్చుకోవాలి. ఈరోజు కొన్ని మాటలను గ్రంథం నుంచి మనం నేర్చుకుంటాం. యేసుక్రీస్తు వారు ఆయన భూమి మీద ఉండగా చేసిన కొండ మీద ప్రసంగంలో ఒక భాగాన్ని మనం నేర్చుకుంటాం. మత్తయి సువార్తలోని మనం మత్తయి సువార్త 6వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుతాం. శిష్యులు ప్రభువు నేర్పినట్టుగా చేసిన ప్రార్థన ఇది. చూడండి, ఆ ప్రార్థన నేర్పుతున్నప్పుడు ఆయన వివరించిన సారాంశం ఇది. యేసు ప్రభువు వారు చదువుతూ మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించము. మీకు అర్థమవుతుందా? ఎందుకంటే శిష్యులు అందరి వల్ల మాకు ప్రార్థించడం నేర్పించమని అంటే
ప్రార్థన ఎలా చేయాలో 5వ వచనం నుంచి నేర్పుకుంటూ వచ్చాడే. ప్రార్థనలో దేవుని చిత్తమేంటో, దేవుణ్ణి అడగవలసిందేంటో నేర్పించాడు. అలాగే వీరికి అవసరమైనది ఏంటో కూడా నేర్పుతున్నాడు. నేడు మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేము 11వ వచనంలో. అలాగే 12వ వచనంలో అన్నాడు, మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారం. అంటే రుణస్తులను ఏం చేయాలంట? క్షమించాలి. మా రుణములను క్షమించు, రాసుకోండి. మా రుణములను క్షమించుమని దేవుణ్ణి ఎవరు అడుగుతున్నారండి? శిష్యులు అడుగుతున్నారు. అంటే దేవుణ్ణి ఎప్పుడు ఏమడగాలి? మా రుణములను క్షమించు. ఓకేనండి, మా రుణములను క్షమించు. ఇప్పుడు మన రుణాలను దేవుడు క్షమించే ముందు మనం ఏం చేయాలంట? మా రుణస్తులను మేము క్షమించాలి. మనకెవరైతే రుణపడి ఉన్నారు, మనకెవరైతే రుణస్తులై ఉన్నారో వారిని మనం ఏం చేయాలంట? క్షమించాలి. అలా క్షమించినప్పుడు క్షమించిన వారి రుణాలను ఏం చేస్తాడంటే తండ్రి క్షమిస్తాడు. యేసు ప్రభు ప్రార్థనలో నేర్పుతున్న మాదిరి. ఓకేనండి. అందుకని అన్నాడు, మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించు అని యేసు ప్రభు వారు శిష్యులకు నేర్పిన ప్రార్థనలో భాగంగా మనం ఆ విషయంలో చూస్తాం. ఒకసారి లోక స్వార్థలను కూడా వెళ్దాం. తీసారు ఆ లోక స్వార్థ 11వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి మనం చదువుతాం. చూడండి, 11వ అధ్యాయము 4వ వచనం చూడండి. మేము మా కచ్చి ఉన్న ప్రతి వానిని, అది అంటే మాకెవరైతే రుణపడి ఉన్నారో, మాకు ఎవరైతే అప్పు ఉన్నారో వారిని మేము ఏం చేస్తున్నామని చెప్తున్నారు? ప్రతి వారిని ఏం చేస్తున్నారంట? ఆ రుణాలని క్షమిస్తున్నారట. మీకు అర్థమవుతుందా? అందుకనే మా కచ్చి ఉన్న ప్రతి వానిని క్షమించుచున్నాము గనుక మా పాపములను క్షమించుము. ఎంత అద్భుతమైన విషయం అండి. అంటే దేవునికి రుణపడి ఉన్నది ఏంటి తెలుసా ఏమా? దేవునికి మనం రుణపడడం అంటే ఏంటి తెలుసా? మన పాపాలని ఏమా క్షమించమని అనడమే ఆయన రుణాన్ని తీర్చడం. మీకు అర్థం చేసుకో. అంటే దేవునికి ఎలా రుణపడి ఉన్నాం? పాపం చేసి రుణపడం. ఇప్పుడు పాపం చేసాం, పాపానికి ఏం చెల్లించాలి? ప్రాయశ్చిత్తం, మూల్యం అని కూడా బైబిల్ మాట్లాడు. పాపానికి ప్రాయశ్చిత్తం చెల్లించాలి. ఎవరు చెల్లించాలి? పాపము చేసిన వాడే చెల్లించాలి. అవునే కదా? పాపము చేసిన వాడే చెల్లించాలి. ఇప్పుడు అప్పు తెచ్చామండి వడ్డీకి. అప్పు ఎవరు తీర్చాలి? తెచ్చిన వాడే తీర్చాలి. అవునే కదా? తెచ్చిన వాడి మీదే ఆ రుణము మోపబడి ఉంది, వాడే తీర్చాలి. కానీ అంటే దేవునికి మనం రుణపడి ఉన్నదంటే ఏంటంటే పాపం, మన పాపాలు అన్నమాట. వీటిని ఇప్పుడు క్షమించమని అడగాలంట. మీకు అర్థమవుతుందా? క్షమించమని మనం అడగాలి. క్షమించమని మనం అడగాలంటే ముందు మనం ఏం చేయాలంట? మనకెవరైతే రుణపడి ఉన్నారు, అది ధనం విషయంలో కావచ్చు, అన్యాయపు విషయంలో కావచ్చు అండి, మనకు కలిగించిన నష్ట విషయంలో కావచ్చు, అన్ని విషయాల్లో కూడా మనకెవరైతే అచ్చున్నారో, రుణపడి ఉన్నారో మనం ముందు ఏం చేయాలంట? క్షమించాలి. ముందు మనం క్షమిస్తేనట దేవుడు మనల్ని క్షమించమని అడిగే ధైర్యానికి వస్తాం. అర్థమని అంటే దేవుడికి రుణపడి ఉన్నది ఏంటనుకున్నారు మనం? పాపం. పాపాన్ని తీసుకున్నప్పుడే మనం ఏం చేయగలం? ఆయనకి రుణపడి ఉండగలం. అంటే మనం చేసిన పాపానికి మనం ప్రాయశ్చిత్తం చెల్లించవలసిన వారమే దేవుని దగ్గర ఉన్నాం.
కానీ మనం ఏం చేయలేము, ప్రాయశ్చిత్తార్థాన్ని చేయలేము. మనకు ఆ సామర్థ్య స్థితి లేదు. ఒక మాట మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం తీసారా? 23వ వచనాన్ని చదువుతూ, కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము చూడండి సమర్పించుచుండగా, ఎవరికండి అర్పణ ఎవరికి సమర్పించాలి? దేవునికి. ఎక్కడ? అంటే ఈ మాట ఎవరితో చెప్తున్నాడు? ఇశ్రాయేలీయులతో చెప్తున్నాడు. బలిపీఠము వద్ద దేవునికి అర్పణము సమర్పించుచుండగా నీ మీద, ఎవరి మీద? నీ మీద నీ సహోదరునికి చూడండి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల, ఎక్కడ? ఎవరికే? నీకు అన్నాడు. నువ్వు అంటే ఎవరు? ఎవరైతే దేవునికి అర్పణం అర్పిస్తున్నారో ఆ వ్యక్తి అన్నమాట. ఆ బలిపీఠం దగ్గర నా అర్పణను సమర్పిస్తున్నాను అని అనుకున్నప్పుడు, నువ్వు బలిని అర్పిస్తున్నప్పుడు, బలి ఎందుకు అర్పిస్తున్నారు ఇశ్రాయేలు? బలి ఎందుకు అర్పిస్తున్నారు? ఆ బలి ద్వారానే. నీకు అర్థమవుతుందా? అది బలిపీఠం దగ్గర మీరు సమర్పించే వాటిని బట్టి ఏం కలుగుతుంది? వారు చేసిన అపరాధాలకి, పాపాలకి క్షమాపణ కలుగుతుంది. క్షమాపణ కొరకు చేసినవి ఇవి. ఇప్పుడు అలాగా సమర్పిస్తున్నప్పుడు దేని కొరకు? ప్రాయశ్చిత్తం కొరకు. ఓకేనా? అలా ప్రాయశ్చిత్తం కొరకు వారు అర్పిస్తున్నప్పుడట, అర్పించే వ్యక్తికి ఏం జ్ఞాపకం వచ్చిందట? కాదండి, సహోదరుని మీద విరోధం జ్ఞాపకం వచ్చిందట. నీకు అర్థమైందన్నమాట. అంటే దాని అర్థం వివరిస్తున్నాం ఒకసారి. ఇప్పుడు మనం ఆరాధనకు వచ్చాం, అవునా కదా? ఆరాధనకు వచ్చాం, ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ మనము కూడా ఏం చేస్తున్నాం? మన హృదయాలనే సమర్పిస్తున్నాం. మీకు అర్థమవుతుందా? అంటే ఇప్పుడు ఆరాధనకు వచ్చి మనం ఆయనని ఏం చేస్తున్నాం? ఆరాధించి మనము సమర్పించే ఈ హృదయాన్ని ఆయన స్వీకరించాలట. అర్థమైందా? మన హృదయాన్ని ఆయనకి అర్పణగా ఇస్తున్నప్పుడు ఏం చేయాలి? ఆయన స్వీకరించాలి. ఇప్పుడు ఆరాధనకు వచ్చాం, మనం ఆరాధనలో పాలుపంపులు పొందుతాం. ఇప్పుడు ఆరాధనలో మనకే, మీకు అర్థమవుతుందా? అంటే దాని వివరణ చెప్తున్నాడు. ఆరాధనలో మనకి ఎవరి మీద ఇప్పుడు ఇంటికాడ గొడవ పడి వచ్చాం ఎక్కడికే, నీకు అర్థమవుతుందా? సరిగ్గా ఆరాధనకు వచ్చేటప్పటికి నిన్ను వాళ్ళు, నీ పొరుగు వారిని ప్రేమించు, అవునా? మిమ్మల్ని దూషించే వారి కొరకు ప్రార్థన చేయండి అన్న మాటలు మనం నేర్చుకుంటాం మనకు వాక్యం ద్వారా. ఇప్పుడు మనం చేసిన తప్పిదం ఎక్కడ? ఇంటి దగ్గర కలహం కావచ్చు, గొడవలు కావచ్చు, అన్యాయంగా మనం తిరుగుబాటు చేయడం అనేది కావచ్చు. ఇప్పుడు ఎదుటి వారికి మనం ఏం చేసామో అది ఎక్కడ జ్ఞాపకం వచ్చింది? దేవుని సన్నిధిలో జ్ఞాపకం వచ్చింది. వెళ్ళి ఏం చేయాలంట? ఏం చేయాలంటే మనం క్షమించు సహోదరుడా, నన్ను క్షమించు సహోదరి, నేను ఇంకెప్పుడు ఇలా ఉన్నాను, మనం ఎలా ఉండకూడదు, తెలియక ఆవేశంగా చేసాం. నిజంగా అనగలమా మనం? చెప్పండి మరి. అసలు నిజంగా ఆ మనసుకు మనం వస్తామంటారా? ఎంత నామోజీ ఫీల్ అవుతాం. ఆమె దగ్గరికి నేను వెళ్ళడం ఏంటి, అవునా? ఆమె దగ్గరికి నేను వెళ్ళడం ఏంటి? ఆలోచించండి. నిజంగా మనకి జ్ఞాపకం వస్తే సాహసించాలట, కానీ అది మనం జీవితంలో చేయలేం. మనం చెప్తాం, నిన్ను వాళ్ళు నీ పొరుగు అని ప్రేమించు, అది నాకు వర్తిస్తుందని మర్చిపోతాం. అది నేను అనుసరించవలసిన భాగమని మర్చిపోతాం, అవునా కాదు? ఆలోచించండి. అందుకనే అక్కడ ఎంత అద్భుతంగా యేసు ప్రభు మాట్లాడుతున్నాడో చూసారా? నీ అర్పణం అర్పిస్తున్నప్పుడు నీ సహోదరుని మీద నీకు విరోధం ఏదైనా కలదని నీకు అక్కడ జ్ఞాపకం వస్తే నీ అర్పణం కూడా ఏం చేయాలంట? చెప్పండి. నీ అర్పణం కూడా ఏం చేయాలంట? విడిచిపెట్టి వెళ్ళాలి. ఆలోచించండి.
మనం ఆరాధన వదిలేసి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. ఆరాధన అయ్యాకైనా మనం వెళ్ళి క్షమాపణ కోరొచ్చలేదా? నిజంగా అలా ఉన్నప్పుడు క్రైస్తవుని మనసు లోకానికి అర్థమవుతుంది. క్రైస్తవుని యొక్క విశ్వాసం బట్టబయలయ్యే అవకాశం. ప్రభు మనకి నేర్పిన విషయాలండి అని. మనం చేస్తున్నది తప్పు అని తెలిసి మనం ఎదుటివారి పట్ల ప్రవర్తించే దుర్లక్ష్య రీతి మీకు అర్థమవుతుంది. అసభ్యమైన కరమైన ప్రవర్తన అది మనకు అన్యాయం అని తెలిసినా సరే మనం అలాగే ఉండాలని అనుకుంటే, అలాగే చేస్తున్నామని అనుకుంటే ఇవాళ వాక్యం మనం మార్చలేదనేది గుర్తించాలి. వాక్యానుసారంగా మనం బ్రతకడంలో నిష్ఫలమవుతున్నాం అనేది మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. నరులు సహజం పొరపక్షాలు ఉంటాయి. దేవుడు క్షమించుకునే అవకాశం ఇస్తున్నప్పుడు దానిని కూడా ఏం చేయాలంట? మనం స్వీకరించాలి. అలా మనం చేయగలిగినప్పుడు నిజంగా మనసు ఉంటే కనుక నీకు అర్థమవుతుంది. ఏం చేయొచ్చు? ఒక సువార్థికుడికి తగదొచ్చిన ఏం చేయాలి? సమాధానం పడాలే లేదా? ఆయనే రావాలన్నారు ఒక. అలాగే విశ్వాసికి కూడా తగద వస్తాయి, అటువంటి పరిస్థితి వస్తే ఏం చేయాలంట? అది క్రీస్తు మనసు. మన మనసు ఎలా ఉంటుందంటే విరోధ భావంగానే ఉంటుంది. అవునంట కదంట. మన హృదయాలు, మానవ హృదయాలు ఎలా ఉంటాయి? హెచ్చుగానే ఉంటాయి. నేను బ్రతిమలాడడం ఏంటి, నేను అడగడం ఏంటాను. కానీ క్రీస్తు మనసుతో ఆలోచిస్తే, క్రీస్తు మనసు మనలో ఏర్పడితేనంట మీకు అర్థమవుతుంది. ఎంతగానైనా తగ్గించుకుని మనం అదే మాట్లాడతాం. అది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని అన్నాడు అక్కడ, నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరుడితో సమాధాన పడుము. 24 అధ్యాయము 2వ లైను. నీ సహోదరునితో సమాధాన పడుము, అటు తర్వాత వచ్చి నీ అర్పణమును. ఎంత అద్భుతమైన విషయం అండి. అప్పుడు నీ అర్పణను ఏం చేయాలట? అర్పించాలి. అప్పుడు దేవుడు దానిని స్వీకరిస్తాడని తెలియపరుస్తాడు. అందుకనే ఇందాక మత్తయి సువార్తలోనే ఆయన అన్నాడు, ఆ శిష్యులు అంటున్నారు, శిష్యులకు ప్రభు నేర్పిన ఆ ప్రార్థన మనలో, మేము మా రుణస్తులను క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను నువ్వేమి చేయాలి? క్షమించాలి అని వారు మాట్లాడడం అనేది మనం చూస్తున్నాం. అవునే కదా? అలాగే లోకసు వార్తలో కూడా ఏమని అన్నాడు? ఇప్పుడు చదువుతాం లోకసు 11:4. మేము మా కచ్చి ఉన్న ప్రతి వారిని క్షమించుచున్నాము గనుక మా పాపములను క్షమించుము, మమ్మల్ని శోధనలోనికి తేకము అని పలుకుడని వారితో యేసు ప్రభు వారు చెప్పారు. మమ్మల్ని శోధనలోనికి, ఎప్పుడు శోధనలోకి వెళ్తున్నాం? మీకు అర్థమవుతుంది. ఆ రుణాలతో ఉంటే గనక, విరోధ భావాలతో ఉంటే గనక మనం ఏమవుతున్నామంటే తెలుసా? శోధనలోకి వెళ్తున్నాం. దుష్టుల చేత శోధింపబడుతున్నామట. దేనితో? పాపంతో. ఆ పాపాలను క్షమించుకోవాలంటే, క్షమించబడాలి అంటే మనం ఏం చేయాలంట? చెప్పండి అమ్మా. మన రుణాలన్నీ క్షమిస్తే మనం ఆయనకు రుణపడి ఉన్నది క్షమిస్తాడని. అర్థమైందా? అందుకనే మనం ఆయనకు లోపం లేని ప్రేమను, లోపము లేని విధేయతను చెల్లింపవలసి ఉన్నది. చెల్లిస్తున్నామా అది మనం అర్థం చేసుకోవాలి. లోపం లేని హృదయం ఆయన దగ్గర ఉండాలట. ఎవరికి? మనకి. ఇటువంటి దుర్భావాలను మనలో పట్టుకుంటే కనుక మన హృదయం యొక్క ఆయనలో ఎలా ఉన్నదట? లోపం కలిగినదే ఉన్నది. ఆయన ప్రేమించే ప్రేమ కూడా లోపంగానే ఉందట. కాబట్టి లోపం లేని ప్రేమ, లోపం లేని హృదయంతో, విధేయతతో ఆయనకి ఏమవ్వాలంటే మనం లోబడి ఉండవలసిన అవసరం. ఒకసారి మత్తయి సువార్తకి నడవాలి. మత్తయి సువార్త మత్తయి సువార్త 18 వచ్చి
తీసారా? చూడండి 18 అధ్యాయము ఒకసారి 24 వచ్చినాన్ని చదువుతాం. అతడు లెక్క చూచుకొన మొదలు పెట్టినప్పుడు అతనికి 10,000 తులములు అచ్చియున్న ఒకడు ఆయన యొద్దకు తేపడ్డాడట. ఎవరి దగ్గరికి? దాసులను లెక్క చూసే యజమానుని గురించి ఉపమాన రీతిలో యేసు ప్రభు చెప్తాడు. ఓకేనా? ఒకసారి మనం 23 వచనం నుంచి చదివితే మనకు అర్థమవుతుంది. ఒకసారి 21 నుంచి చదివేస్తాను చూడండి. ఆ సమయమున పేతురు ప్రభువునొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల, మీకు అర్థమైందా? నా సహోదరుడు నా ఎడల ఏం చేశాడు? తప్పిదము, తప్పులు చేశాడు, నా పట్ల తప్పు చేశాడు. నేను ఎన్ని మారులు అతని క్షమింపవలెను. మీకు అర్థమవుతున్నా? మళ్ళా సంఖ్య కూడా ఆయన చెప్పేస్తున్నాడు. ఎవరో? పేతురు గారే. నేను ఎన్నిసార్లు క్షమించాలి? 7 మారులు మట్టుకా అని అంటున్నాడట. ఎవరో? పేతురు స్వయాన్ని ఎవరిని అడుగుతున్నారు? యేసు ప్రభుని అడుగుతున్నాడు అనమాట. నా సహోదరుడు నా పట్ల ఏం చేశాడు? తప్పిదాలు చేశాడు, అంటే తప్పులు చేశాడు. అది నాకు తెలుస్తుంది. నేనేం చేయాలి? క్షమించవలసి వస్తే గనక, ఎందుకంటే ప్రభు క్షమించమని కదా చెప్తున్నాడు. క్షమించవలసి వస్తే నేను ఎన్నిసార్లు క్షమించాలి? అంత అర్థం ఏంటి తెలుసా? ఒకసారి క్షమించాడు అనుకో, మళ్ళా తప్పు చేస్తున్నాడు. మళ్ళా క్షమించాడు అనుకో, మళ్ళా తప్పిదము చేస్తున్నాడు. ఇలా ఎన్నిసార్లు జరగాలి అని అంటున్నాడు. ఎందుకంటే కొంతమందికి ఎన్నిసార్లు క్షమించినా అయ్యో మనల్ని క్షమించి విడిచిపెడుతున్నారు కదా, ఇంకొకసారి మనం ఎలా ప్రవర్తించకూడదు అనేది ఉండదు మనకి. అవునట కదండి. ఎందుకంటే మనం ఏం చేస్తున్నామో అది బాగానే అయిపోతుంది, అలవాటు అయిపోతూ ఉంటుంది. అది తప్పని తెలిసిన విడిచిపెట్టలేని పరిస్థితిలో ఉంటుంది. అదే అలవాటు అయిపోయి అదే చేస్తూ ఉంటాం, అదే మాట్లాడుతూ ఉంటాం. అవునట కదంట. కాబట్టి అలా ఎప్పుడైతే మాట్లాడతామో, అలా ఎప్పుడైతే మనం ఉంటున్నామో, అవతల వ్యక్తి మనకి తప్పు చేస్తున్నాడు అని తెలిసినా సరే క్షమించడం వస్తే అంట. నేను 7 మార్లు మట్టుకు క్షమించాలా అని అంటున్నాడట యేసు ప్రభుని. 7 మారులు మట్టుక అని అడిగాను. 22 వచనం. ఎందుకు 7 సార్లు అనగానే యేసు ప్రభు మాట్లాడడం ప్రారంభించారు. అందుకు యేసు అతనితో ఇట్లా, నేను 7 మారుల మట్టికే కాదు అంటే అర్థమైంది. నువ్వు క్షమించవలసి వస్తే నీ సహోదరుని 7 సార్లే కాదట. మీకు అర్థమవుతుందా? 7 సార్లు మట్టుకు కాదట. చూడండి, 70,000 మారులు మట్టుకని నీతో చెప్పుచున్నాను. ఏమర్థమైంది? 7 మారులు కాకుండా 70,000 మారులు మట్టుకట. ఇప్పుడు చెప్పండి, క్షమించడం మొత్తం జీవిత కాలం అంతా క్షమించాలి. ఇంకో చెప్పనా? ఎన్నిసార్లు క్షమించామో లెక్కించుకోగలమా? మనం క్షమించినప్పుడల్లా సంఖ్య లెక్కించుకోగలమా? అంటే దాని అర్థం ఏంటి? లెక్కలేనన్ని క్షమాపణ గుణాలు మనలో ఉండాలట. ఓకేనా? 70,000 మారులు మట్టుకు అని యేసు ప్రభు ఎవరితో చెప్పాడు? ఎవరితో చెప్పాడు? పేతురుతో చెప్పాడట. ఇప్పుడు చదువుతాం 23 వచ్చు. కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొనగోరిన ఒక రాజును పోలుందట. మీకు అర్థమైందా? దేవుని రాజ్యం ఎలా ఉన్నదట? రాజు తన దాసుల దగ్గర లెక్క చూసుకొన, చూడండి, లెక్క చూసుకొన గోరిన ఒక రాజును పోలి ఉన్నదట. అంటే రాజు ఎవరు? ఇప్పుడు చెప్పండి. యేసు ప్రభు. దాసులు ఎవరు చెప్పండి? విశ్వాసులు. ఓకేనా? ఆ విషయాన్ని ఎలా ఉపమాన రీతిలో చక్కగా చెప్తున్నాడు చూడండి. పరలోక రాజ్యం ఎలా ఉన్నదంటే సంఘం. ఓకేనా? సంఘము పరలోక రాజ్యం. ఓకేనా? పరలోక రాజ్యంలో ఎవరున్నారు? తన దాసులు ఉన్నారు. తన దాసులకి ఆయన ఏమై ఉన్నాడట? రాజుగా ఉన్నాడు. రాజ్యములు దాసులు ఉన్నారంటే రాజ్యాన్ని పాలించేది ఎవరు? రాజు. ఆ రాజు క్రీస్తు. ఓకేనా? ఇప్పుడు రాజ్యములో ఉన్న దాసులట ఒకరి మీద ఒకరు సాడీలు చెప్పుకుంటారు.
ఒకరి మీద ఒకరు ఏం చేస్తున్నారంట? చెడు ప్రవర్తన కలిగి అన్యాయం చేసుకుంటూ రుణాలతో ఉన్నారట. అర్థమైందా? ఎవరికి వారు రుణాలతో ఉంటే ఆ రుణాలను క్షమించాలి అని యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. ముందు మీరు ప్రార్థించేటప్పుడు తండ్రికి ఏమని అడగండి, మేము మా ఎదుటి వారి రుణస్తులను అంటే మాకెవరు రుణపడున్నారో వారిని క్షమించి ఉన్న ప్రకారం, అంటే ముందు మనం క్షమిస్తే మా రుణములను క్షమించమని తండ్రిని అడగండి అని చెప్తున్నాడు. అంటే ముందు మనం చేసి అప్పుడు తండ్రిని అడగాలట. అర్థమైందా? మనం ద్వేషిస్తూ మొదలు పెడితే దేవుడి ప్రేమ ఎలా పొందుకోవడం చెప్పండి. అర్థమవుతుందా? ముందు మనం ప్రేమించాలి, అప్పుడు దేవుని చేత ప్రేమింపబడతాం. మనం ఏం చేస్తాం? దేవుని ప్రేమ కోరుకుంటాం తప్ప కానీ అదే ప్రేమను ఎదుటి వారికి పంచాలని అనుకుంటే దానికి మనం సాహసించు. ఇవాళ వాక్యం పరిశుద్ధులకి నేర్పుతున్న విధానం ఇది. ఓకేనా? అందుకనే అక్కడ ఆ మాట అన్నాడు, తన దాసుల దగ్గర లెక్క చూచుకొన గోరిన ఒక రాజును పోలి ఉన్నదే. 24 వచ్చింది. అతడు లెక్క చూచుకొన మొదలు పెట్టినప్పుడు ఎవరో రాజు ఎవరి దగ్గర? అమ్మా మీరు చెప్పాలి. రాజు దాసుల దగ్గర ఏమి మొదలు పెడుతున్నాడట? లెక్క చూచుకొన మొదలు పెడుతున్నాడట. దేనికి? రుణాలకి. ఓకేనా? అచ్చి ఉన్న దానికి. అతనికి 10,000 తలాంతులు అచ్చి ఉన్న ఒకడు ఆయన వద్దకు తేబడ్డాడంట. ఎన్ని తలాంతులట? 10,000 తలాంతులు కలిగిన వాడు ఎవరి దగ్గరకు వచ్చాడట? చెప్పండి మీరు. రాజు దగ్గరికి తేబడ్డాడట. దాసుల చేత తేబడ్డాడు. అంటే ఎవరున్నారో రుణాలు, ఓకేనా, నేను క్షమించవలసి వస్తాయి. ఇప్పుడు దాసుని ఏం చేయాలి? లెక్క చూసి క్షమించాలి, లేకపోతే వడ్డీతోటైనా లాగాలి. అంతేనంటారా? అమ్మా లాగాలి లేదా? ఎందుకంటే ఈ కోణం ఇన్నాళ్ళు మన పూర్వీకులు పెద్దలు కమతం చేసేటప్పుడు కనపడింది. అవునా కదా? ఇప్పుడంటే నెలకింత తెస్తే వస్తానండి అని మనం మాట్లాడుకుంటాం. అప్పుడు రైతుతో మాట్లాడే సాహసం ఎవరికి లేదండి. ఎందుకంటే తెలుసా? సరైన బట్ట లేదు, సరైన భోజనం లేదు, సరైన గృహం లేదు. ఏదో రైతు దగ్గర ఏదో పని చేసుకుంటే కుటుంబమైన ఆ భోజనం లోటు లేకుండా వెళ్ళిపోతుంది అనుకునే తరంలో బ్రతికారండి మన పెద్దలు. ఆఖరికి మన కన్న తల్లిదండ్రులు కూడా ఆ కోణంలో నుంచి వచ్చారు. ఇప్పుడు మన వరకు ఏదో అసలు యజమాని డిమాండ్ చేసే స్థాయికి మనం వచ్చాము. ఇప్పుడు ఎంత ఇస్తాం వస్తామయ్యా, అది లేదు అని అంటున్నాం ఇవాళ. మరి అప్పుడు బాబు గారు కత్పని ఉంటే చెప్పండి అన్న రోజులు అయ్యి అన్నాడే కదంటారు. ఏమొద్దండి, కనీసం 3 పూటలు మాకు భోజనం పెట్టు, ఏదో పంటకో ఏదో దానికి వచ్చినప్పుడు అది సహకరించు. మీకు అర్థమవుతుంది? అలాగే ఏదైనా అప్పు తీర్చుకోవాలనుకో అలా సంవత్సరాల తరబడి చేసి ఏం చేసేవారు? ఓ బుక్ మీద రాయించుకునేవారు. ఎన్ని రోజులు వెళ్ళామో, నెలకి ఎన్ని రోజులు మానేసామో, ఏ నెలలో ఎంత ఇచ్చాడో అయినా అంటారు కదండి. అది ఏది ఆధారం? ఇప్పుడు ఆ బుక్కే ఆధారం. ఆ బుక్ పోయినా, ఆ బుక్ అయిన దాచేసినా మనకి ఇంకా ఆధారం ఏది? అంతే. మీకు అర్థమవుతుందా? మరే 10,000 అప్పు ఉన్నామని అనుకున్నా, 30,000 అప్పు ఉందా ఇంకా అన్నాడు అనుకో, బాబు గారు అది కాదని అన్నాడు. ఏంట్రా నేను అబద్ధం ఆడుతున్నాను అన్నాడు అనుకో, వెనకాల అడిగే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? ఏమో అడిగితే ఏమంటాడో నిలదీయలేమో మనం. ఎందుకంటే ఇది తెలివితేటలో ఇంత చదువు ఉన్నవారు లేరు కదండి. డబ్బు ఉన్నవారికి, ఒక స్థాయి ఉన్నవారికి భయపడేవారు. ఎందుకంటే ఎదిరించడానికి ఇన్నిండా ఏముండేది కాదు. అవునట్టు కదంటారా? ఆయన ఎదిరేస్తే అక్కడికి అవతం మానేస్తే నాకు జీవనోపాధి లేదు, కుటుంబం నడవదు అని పరిస్థితుల్లో బ్రతికిన విధానాలు. అవునట్టు కదండి. అలా ఎంతో మంది తప్పులు లెక్కలేసి జీవితకాలం పనిచేయించుకున్న రైతులు కూడా ఉన్నారా లేదా? ఎందుకని? లెక్కలు రావు. సంవత్సరానికే ఎన్ని మాత్రలు వెళ్ళాడో తెలియదు, ఎంత తీసుకున్నాడో తెలియదు. అవసరం అలాంటిది అడిగినప్పుడల్లా తెచ్చేయడమే. ఎంత తీరుస్తున్నాడో తెలియదు. ఇప్పుడు ఈవిడికి కూడా వచ్చి చెప్తే అయ్యో ఇంకా ఆ పెద్ద అయింది ఏమనకండి, ఏమన్నా అన్నామంటే కుటుంబం ఇలా కూడా ఉండదు, మనం అలాంటి పెద్దోళ్ళతో పెట్టుకోకూడదండి, ఏం మనం చేయలేమండి, వద్దండి అని ఇంటికాడ యజమానురాలు కూడా ఏం చేసేది? భయపడి చెప్పింది. బిడ్డల మొఖం చూసి పోనీ వదిలేయండి, దేవుడు చూసుకుంటాడు, చేద్దాం అలాగా, ఏమో ఆయన అన్నాడంటే ఏమో కదా అప్పున్నామేమో తీర్చాలేమో. అవునంటారు కదంటారా? ఇదేనా విధానం? అవునంటారు కదంటారా? ఇదేనా విధానం? ఇలాగే ఉండేది, ఇలాగే నడిచేది. మరి ఇప్పుడు ₹1,00,000 ఇస్తానన్నా కూడా పాలేరు తనం చేసేవారు.
అవును కదట. నెలకే ఆ సంవత్సరానికి ₹1,00,000 ఇస్తానన్నా, 1,50,000 ఇస్తానన్నా పాలేరు తనం తీసుకోలేరు. ఎందుకంటే అప్పులాగా తెల్లారగట్టలు వేసి వాళ్ళు ఎవరు ఉన్నారండి? ఉన్నారా? అంటే రైతులు కూడా ఏం చేస్తున్నారంటే ఈ పాలేరుతో పడలేమని ఆయన కూడా పాడడం వేసుకుని కేంద్రం దగ్గర నుంచి తెచ్చుకుంటాం. అవును కదంట. ఎందుకని ఆయన లెగ్గొట్టుకొచ్చి తీసుకొచ్చి పని చేయించుకుని సేవ చేయించుకునే పరిస్థితి. ఇవాళ ఈ ఫ్యాక్టరీలు, పని విధానం అంటే అన్నీ పెరిగిపోయిన తర్వాత పని ఎవరికే లోటు లేదు. అందుకే నీ పని కాకపోతే ఇంకో పని, నువ్వు కాకపోతే ఇంకో దగ్గర. అందుకనే ఆల్రెడీ ఇక్కడ చేస్తున్నప్పుడు మనకు 300 ఇస్తున్నారంటే ఇంకో పని మనకు వచ్చి అక్కడ 400 ఇస్తానంటే ఈయన ఏం చేస్తున్నావు? విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. ఎందుకంటే నాకు డబ్బు కావాలి, అవసరం. ఇవాళ అలా ఉంది. ఇప్పుడున్న నేడున్న పరిస్థితులు అలా ఉన్నాయి. రైట్, నేడున్న పరిస్థితులు అలా ఉన్నాయి. అవునా కాదు? నేడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయి, నాడు ఎలా ఉండేది అలాగే పరిస్థితులు అలాగే నడిచాయి. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరత మనం. అలాగా రాజట తన దాసుల దగ్గర లెక్క చూసుకుంటున్నప్పుడు ఒకడు అప్పు ఉన్నవాడు, ఓకేనా, రుణపడి ఉన్నవాడు ఎవరట? వాక్యం వింటారా మీరు? ఒక సైకిల్ ఏంటి ఎన్నిసార్లు చెప్పాలి? మీకు అర్థమవుతుందా? ఒకడు 10,000 రుణాలు అప్పున్నవాడు వచ్చాడట ఎవరి దగ్గరికి? ఎవరి దగ్గరికి? ఆ రాజు దగ్గరికి దాసుడు తేబడ్డాడట. 10,000 తలంతులు వచ్చి ఉన్న ఒకడు ఆయన యొద్దకు తేబడిను. అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేదట. అప్పు ఎంత ఉంది? 10,000 తలంతులు ఉన్నదట. ఒక్కొక్క తలంతు 3,600 అని చెప్పాడు. ఒక్కొక్క తలంతు 3,600 అట. అలా ఎంత ఉన్నదట? 10,000 తలంతులు ఉన్నదట. అంటే కౌంట్ చేయండి ఎంత ఉందో మరి. మీకు అర్థమవుతుందా? అంత ఉన్నదట. ఎవరికే? ఆ దాసుడికి. అంత అప్పున్నవాడు తేబడితే ఈ రాజుకి తిరిగి తీర్చడానికి ఆయన దగ్గర ఏమీ లేదట. ఏమీ లేనందున వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను, వానికి కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవలనని. ఏమర్థమైంది చెప్పండి? ఆయనకి ఆగేసి కుటుంబాన్ని కూడా పిలిచాడు అనమాట. ఆయనతో పాటు ఎంత అప్పు ఉన్నాడు ఇప్పుడు ఎవరికి తెలియాలి మరి? భార్యకి తెలియాలి. మీరు చూసుకుని అంటారు కదా మరి. తెచ్చినప్పుడేమో బాబాని అయినా ఇద్దరు అడుగుతారు. అదే అప్పు తీర్చమని వస్తే ఎవడికిచ్చావు నువ్వు అని అడుక్కో. నేడు పరిస్థితులనే నేడు అప్పు తీరేదాకా ఇద్దరు అడుగుతారు, కుటుంబం వెళ్తుంది. ఇప్పుడు ఆయన తీర్చలేని పరిస్థితిలో ఉన్నాడు. అదే ఇచ్చినోడు అడుగుతుంటే ఏమన్నారు? ఎవరికి ఇచ్చావు? ఇచ్చిన వాళ్ళు అడిగంటున్నారు. భర్తే, తండ్రే తీర్చలేని పరిస్థితికి వచ్చినప్పుడు మాట ఎలా మారింది? అవసరం వచ్చినప్పటికి బాబా నాయన అనేది. అందుకని వాళ్ళ అవసరానికి కూడా ఎవరు సహాయపడే పరిస్థితిలో లేదు. ఎందుకంటే తీసుకునేదాకా ఒక మాట, తీర్చేటప్పుడు ఒక మాట. అందుకనే నిజంగా తీర్చగలిగిన వారికి, నిజాయితీగా ఉన్నవారికి కూడా ఇవ్వడానికి వెనకాడే రోజుల్లో మనం బ్రతుకుతున్నాం. ఇప్పుడు భార్యను, పిల్లల్ని ముందెట్టి అంటున్నాడట. మీరు ఎలా తీరుతారో లేదో తెలియదు. మొత్తం మీద ఏం చేయాలి మీరు? చూడండి, వారి భార్యను, పిల్లలను, వారికి కలిగినది యావత్తును అది. అంటే అర్థం ఏంటి? నీ కలిగింది అమ్మి తీరుతావా, లేకపోతే నీ భార్యను, నీ పిల్లలను పనిలో పెట్టి తీరుస్తావా? తీరిదాకా సేవ చేస్తారా అని అడుగుతున్నాడు. అప్పు అమ్మి అప్పు తీర్చవలనని ఆజ్ఞాపించాడంట రాజు. కాబట్టి ఆ దాసుడు అంటే కాళ్ళ మీద అంటాడు అన్నమాట. మీకు అర్థమైంది? ఎందుకని? ఏమి తీర్చే అవకాశం లేదు. బాబు నాయనని కళ ఎలా పడితే ఆయనకి ఏమన్నా కనికరం ఉంటే కొట్టేయాలంతే. మీకు అర్థమవుతుందా? మ్రొక్కి నా ఎడల ఓర్చుకొనుము. ఎంత అద్భుతమైన పదం అండి! నా ఎడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లించదనని చెప్పగా ఏం చేశాడంట? సాగిలపడి
మొక్కి ఓర్చుకోను. అంటే అర్థం ఏంటి? కొద్ది సమయము గడువు ఇవ్వండి, మొత్తం మీద నేను ఏం చేస్తానని అంటున్నాడు, తీరుస్తాను. కొద్దిగా సమయము నాకు కావాలని అంటున్నాడట. ఓర్చుకోను నా ఎడల అంతయు చెల్లించేదనని చెప్పగా ఆ దాసుని యజమానులు అంటే ఇప్పుడు మీకు అర్థం చేసుకోండి, నిజాయితీగా మాట్లాడితే ఏం దొరుకుతుందండి? ఎదిరించకూడదండి. అవసరం తీరిపోయేదాకా, మీకు అర్థమవుతుందా? అవసరం తీరిపోయేదాకా కాలకండి, తీరిపోయాక జుట్టు అట్టుకోకూడదు. అన్నట్టు కదండి, మనం అంటాం కదా, అంటే జుట్టు. ఆ మాట ఎందుకు వచ్చింది? అవసరం ఉంటే కాలకాడ ఉంటాం, అవసరం లేకపోతే జుట్టు ఎట్టుకుని అడుగుతామంట మనకు అవసరం వస్తే. అలా ఉంటది అనమాట. అంటే స్వభావాలు ఎలా మారుతున్నాయో చూసారా? సామాన్యుడే చూడండి అక్కడ ఎలా ఉందో పరిస్థితి. ఎమ్మటనే యజమానుడు, ఆ దాసుని యజమానుడు కనికరపడి వారిని విడిచిపెట్టి వారి అప్పు క్షమించాను. ఎంత అద్భుతమైన విషయం అండి! ఎంత క్షమించాడండి? విడిచిపెట్టి 10,000 తలంతులు క్షమించేశాడంట. ఆయన ఏమన్నాడు? ఇక నాకు అప్పు కట్టక్కర్లేదు, హ్యాపీగా ఉన్నాను. నిజంగా అన్నాడు. ఎంత తేలికైన మాట్లాడినది. అసలే భార్య పిల్లలు వచ్చి కాళ్ళ మీద పడుతున్నారని అంటే వాళ్ళందరినీ వారి యొక్క సమాధానాన్ని, వారి తగ్గింపును చూచి ఏం చేశాడండి? కనికరపడ్డాడు. ఏం చేశాడు? జాలిపడి ఏం చేశాడు? క్షమించాడంట. పోన్లే, నాకు అప్పేం కట్టక్కర్లేదు, ఉప్పు నుంచి అయినా నిజాయితీగా బ్రతికాడు. ఏం చేశాడట? విడిచిపెట్టాడంట. ఎవరిని? 10,000 తలంతులు అప్పున్న దాసుని యజమానుడు క్షమించాడంట. అది మంచి పద్ధత, చెడ్డ పద్ధత? మేలా కీడో చెప్పండి. నిజంగా జుట్టు అడుగులు లాగొచ్చలేదా? అది తీర్చేదాకా కుటుంబాన్ని ఏం చేయించు, వెట్టి పనులు చేయించొచ్చలేదా? కానీ ఏం చేశాడంట? కనికర పడ్డాడు. విడిచిపెట్టడానికి ఏమొచ్చింది ఆ యజమానుడికి? కనికరం వచ్చి ఏం చేశాడంట? విడిచిపెట్టాడు. అయితే ఆ దాసుడు, ఏ దాసుడు? క్షమించబడ్డాడు కదా, 10,000 తలంతులు క్షమించబడ్డాడు కదా, అప్పు రుణాలు క్షమించబడ్డాడు కదా, ఆ దాసుడు అంటే ఫ్రీ అయిపోయాడు, వెళ్ళిపోయాడు. బయటకు వెళ్ళి తనకు 100 దేనారములు అచ్చి ఉన్న, దేనారం అంటే ఎంత ఒకటి చెప్పాడు చూడండి, పుట్టకి ₹1 అంట. మీకు అర్థమవుతుందా? ఒక దేనారం ఇంచుమించు ₹1 అంటే ₹1 అంతేనంటారా? ₹1 అంట. అలా ఎంత ఉన్నాడట? 100. మీకు అర్థమవుతుంది? 100 అర్ధం అప్పు ఉన్నాడట. ఎవరికో? తోటి దాసులలో ఈయనకి ఆల్రెడీ 10,000 తలంతులు క్షమించాడు కదా. ఒక్కొక్క తలంత ఎంత అన్నాడు? 3,600. 10,000 తలంతులు క్షమించాడు యజమానుడు. ఈ క్షమింపబడిన దోషుడికి ఇంకొకటి ఎవరున్నారట? అప్పున్నవాడు ఉన్నాడంట. ఎంత ఉన్నాడంట? 100 దేనారాలు అంటే ₹1. 100 అద్దలు ఎంత అండి అమ్మా? 10 అద్దలు ₹5 అంటే 100 అద్దలు అంటే ఎంత? ₹50. అంతేనంటారా? ₹50 అప్పు ఉన్నాడు. ఇంకా ఆయన చెప్పాలంటే కౌంట్లు వేల మీద ఉంది, అవునా కదా? ఎవరికే? క్షమింపబడిన దోషుడికి. ఇప్పుడు ఆ ₹50 అప్పు ఉన్నాడట తోటి దోషుడు. చదువుతాం చూడండి. 100 దేనారములు అచ్చి ఉన్న తన తోటి దాసుడితో, చూడండి, దాసులలో ఒకరిని చూచి ఏం చేశాడట? అంటే మనం ఇందాక అన్నం చూసారా? అయితే కాళ్ళని, లేకపోతే ఆయన దగ్గరేమో కాళ్ళు అట్టుకున్నాడు, ఈ దాసు దగ్గరేమో మేడట్టుకున్నాడు. అర్థమైంది ఇప్పుడు? ఎందుకని? ఆయన ఫ్రీ అయిపోయాడు కాబట్టి, కాళ్ళ బేరం అయిపోయింది కాబట్టి గొడవలేదు. ఇప్పుడు ఈయనకు రుణపడి ఉన్నాడు కదా. ఇప్పుడు ఈయన యజమానుడు స్థానంలో ఉన్నాడు, తోటి దోషుడు ఎలా ఉన్నాడు? ఈయన స్థానానికి వెళ్ళాడు కాబట్టి గొంతు అట్టుకున్నాడు. ఎవరి జ్ఞాపకం రాలేదు? నన్ను క్షమించిన రాజు, నా యజమానుడు. కనీసం ఇంత కనికరపడ్డాడే, నేను కూడా ఏం చేయాలి? మీరు అర్థం చేసుకోండి. కనికరమును చూపించలేకపోయాడు. ఏం చేశాడంటే డైరెక్టర్ గొంతు ఎప్పుడు తీరుతావురా, నల్లరా అని నిలదీసి
పీకట్టుకున్నాడట. చూడండి, నీవు గొంతు అచ్చి పట్టుకొని ఉన్నది నీవు అచ్చి ఉన్నది చెల్లింపమనిను. నీకు అర్థమవుతుందా? చెల్లింపమనిను. అందుకు వాడి తోటి దోషుడు సాగిలపడి ఏం చేసిందే చేశాడు. కాళ్ళ మీద పడి తోటి దోషుడైనా దోషుడి దగ్గర అప్పున్న యజమానుడు కాదు కదా అని అనుకోలేదంట. ఏం చేశాడంట? సాగిలపడి నా ఎడల ఓర్చుకొనుము. ఏమన్నాడంట? సాగిలపడి నా ఎడల ఓర్చుకొనుము. ఇదే మాట ఎవరు అడిగారు? ఈ దాసుడు అడిగాడు. అంటే ఇప్పుడు ఆ మాటలు మాట్లాడుతున్నప్పుడు ఎవరిని చూసుకొచ్చా దాసుడు? తనలో నా జీవితమే కదా ఇది అని చూసుకొచ్చాడు. అవునా? నా ఎడల ఓర్చుకొనుము, నీకు చెల్లించేదనని నీకు చెల్లించదనని వారిని వేడుకొనెను గాని వాడు ఒప్పుకొనక ఏం చేయలేదంట? ఒప్పుకొనలేదు. నువ్వు ఎన్ని ఏడ్చినా సరే నాకు కుదరదు, ఇమీడియట్ గా తీర్చేయాలని అన్నాడు. అచ్చి ఉన్నది చెల్లించు. చూడండి, అచ్చి ఉన్నది చెల్లించే వరకు వారిని చెరసాలలో వేయించెను. ఎంత కఠినమైన మనసు అండి. మీకు అర్థమవుతుందా? 50 రూపాయలకి ఎక్కడే చేయడంట అంటే ఏంటి అర్థం? జైల్లో ఏం చేయడట? కేసు పెట్టాడట 50 రూపాయలకే. అవునా కదా? 3000 ధ్యానారాలు. అవునా కదా? ఆ తలంతులు ధ్యానారమేమో ఈయన, తలంతులేమో ఆయన. ఒక్కొక్క తలంతు ఎంత అన్నాడు? 3600. అలా 10,000 3600. మీకు అర్థమవుతుందా? అచ్చి ఉంటే దోషుని క్షమించేస్తే 50 రూపాయల కోసం గొంతెట్టుకుని నువ్వు తీర్చకపోతే ఎక్కడ ఉండాలి నువ్వు? ఇప్పుడు చెరసాలలో ఉంటే తీరుస్తాడా? బయట పని చేస్తే తీరుస్తాడా? అప్పు కట్టలేదని ఎంత కఠినమైన మనసు అండి. చెరసాలలో జైల్లో వేసేయడట. చూడండి, ఇప్పుడు చెరసాలలో వేయించి కాగా వాని తోటి దోసులు అంటే వీళ్ళిద్దరు దోసులకు జరిగిన పక్క పనులు చూశారట. జరిగినది చూసి అంటే అర్థం ఏం చేశారంట? చాలా బాధపడ్డారంట. ఏమని? అయ్యో ఈయనకి ఎలా చేయకూడదు, మన యజమానుడు ఆయన ఎంత క్షమించాడే, కనీసం కనికర పడలేదు, కనీసం ఆయన క్షమించాడు. ఈయన ఓర్చుకున్నప్పుడు ఆయన అవకాశం రోజులు ఇచ్చుంటే సరిపోదురు కదా అన్న మనసుతో చాలా మంది ఏం చేస్తున్నారంట? తోటి దోషం ఇలా చేశాడని కదా చాలా బాధపడుతున్నారట. దుఃఖపడి వచ్చి జరిగినదంతయు తమ యజమానుడికి వివరముగా ఏం చేశారంట? యజమానుడు ఎవరో? రాజు. ఈయన క్షమించాడే, 10,000 తలంతులు క్షమించాడే. ఆయనకు వచ్చి నువ్వు క్షమించిన వాడు తనకి క్షమించవలసిన వాడి పట్ల ఎలా వ్యవహరించాడని చెప్పగానే ఏం చేశాడు? చూడండి, అప్పుడు వాని యజమానుడు వానిని పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకొంటివి కనుక నీ అప్పంతయు క్షమించితిని. నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవు నీ తోడి దోషుని కరుణింపవలసి ఉండేనే కదా. ఎంత అద్భుతమైన మాట! నీకు క్షమించబడినప్పుడు నువ్వు క్షమించబడినట్టు ఏం చేయాలి? నీ దోషుని క్షమింపబడవలసి ఉన్నది కదా. ఏమా అవునంట కదంటారా? క్షమించవలసి ఉన్నది కదా. నువ్వేం చేసావు? చూడండి, అందుచేత చూడండి వాని యజమానుడు కోపపడి ఏం చేశాడంట? నేను నిన్ను ఎంత క్షమించానో అంత నువ్వు కట్టనని అన్నాడంట. ఇప్పుడు ఏం విత్తుతామో అదే కోస్తామంటే అదే అర్థం అంటే ప్రభు చెప్పింది అదే. ఏం విత్తుతావో అదే కోస్తాం. నిన్ను నువ్వు తగ్గించుకుంటే హెచ్చించేవని నేను అన్నాడు. నిన్ను నువ్వు హెచ్చించుకున్నావు అనుకో, నిన్ను ఎలా తగ్గించాలో నాకు తెలిసింది. కాబట్టి దేవుని దగ్గర అతిశయలు కుదరదండి. దేవుని దగ్గర విర్రవేయకూడదండి. మీరైనా సరే నేనైనా సరే తగ్గించుకుని బ్రతకడం నేర్చుకోవాలి. లోకం ఎలాగో మనకి నేర్పించలేదు. అది ప్రభు దగ్గర ఎలా ఉండాలి మనం అంట? తగ్గించుకుని నేర్చుకోవాలంట. అందుకే చూడదన్నమాట. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు వచ్చి ఉన్నదంతా చెల్లించు వరకు బాధపరచు వానికి ఏం చేశాడంట? బాధపరిచే వరకు. ఆయనేమో శరసాలలో వేసాడు. ఈ దోషుని యజమానుడు ఏం చేశాడు? ఎవరైతే గాయపరుస్తారో ఆ గాయపరిచే వారికి అప్పగించాడంట. ఇప్పుడు తోటి దోషును రుణాలే క్షమించలేదు కనుకనే ఈ దోషుని రుణాలు ఏమవలేదు,
క్షమించమనలేదు. మనం కూడా మన పట్ల అలా ఎవరన్నా ఉంటే మనం ఏం చేయాలంట? మనం క్షమిస్తే ఆ యజమానుడు 10,000 తలంతులు క్షమించాడు చూసారా, మన ప్రభు మనల్ని అంత క్షమించగలడంట. అంటే అర్థం ఏంటి తెలుసా? మనం ప్రభు దగ్గరకు వచ్చాక జీవిత కాలంలో తెలిసిన పాపాలన్నీ, చేసిన పాపాలన్నీ క్షమిస్తాడట. మనం తప్పులు క్షమిస్తే మన ఎదుటివాడు. ఎవరిని క్షమించలేదనుకో మళ్ళా ఎలా నిలబెట్టామో ఆయన అలా నిలబెడతాడట. మనకో ధర్మం ఆయనకో ధర్మం కాదు కదా. కాబట్టి ప్రభువులో మనం క్షమించడం నేర్చుకుంటే ప్రభు దగ్గర ఎప్పుడు మనకి క్షమాపణ ఉంటుంది. ఇప్పుడు ఎవరు నష్టపోయారు చెప్పండి అమ్మా? ఒక విషయం, 10,000 తలంతులు ఎక్కువ, 50 రూపాయలు ఎక్కువ. ఒక తలంతే 3,600 అన్నాడే. అలాంటి 8,600 3,600 క్షమించాడనే యజమానుడు. అవునా కాదు? ఒక 50 రూపాయల కోసం కట్టమట్టుకుని ఎక్కడ ఏం చేశాడంట? సరసాలు వేయించాడు. ఇవాళ మనం బ్రతుకులు కూడా అలాగే ఉంది. మన ఎదుటి వాళ్ళ పట్ల కూడా మనం అలాగే ఉంటున్నాం. ఇదే చెప్తున్నాడు. ఇది ఒకవేళ నీకు బలిపీఠం వద్ద అర్పణము సమర్పిస్తున్నప్పుడు ఏమైనా జ్ఞాపకం వస్తువులు వెళ్ళనే ఏం చేయమన్నాడు? వెళ్ళి సమాధానపడు. సమాధాన పడ్డా వరకు నువ్వేం చేయవు? సమాధాన పడితే నువ్వేమావో శరసాలలోకి వెళ్ళవు, నువ్వు కూడా నష్టపోవు. కాబట్టి ముందు మన రుణాలను క్షమిస్తే, రుణస్తులను క్షమిస్తే మన రుణాలని క్షమిస్తాం. మనం మన ఎదుటివాన్ని క్షమిస్తే దేవుడు మన పాపాలను క్షమిస్తాడు. లోక సువార్తలో చెప్పింది అది. కాబట్టి మనం చేసేదేమో తక్కువ, ఏమో దేవునికి కలిగి ఉన్నదేమో ఎక్కువ. తక్కువలో మనం అతిశయంగా ఉన్నాం, ఎక్కువగా మనం దేవుని దగ్గర కలిగి ఉండవలసిన దాంట్లోనేమో వినయం లేకుండా ఉంటున్నాం. కాబట్టి మనం క్షమించేది తక్కువే, దేవుడు మనల్ని క్షమించవలసింది ఎక్కువ. అవునంట కదంట? మన పట్ల తప్పిదం చేసిన వారు, తప్పు చేసిన వారు చిన్న చిన్నయే. అవునంట కదంట? చెప్పండి మీరు. ఆ 50 రూపాయలు లాంటివే మనకి చేస్తా. అవునే కదా? చిన్న చిన్న పొరపాట్లే, అట్లా క్షమించలేకపోతాం. దేవుని దగ్గర మనం ఎంతో ఘోరమైన జీవితాన్ని అనుభవిస్తాం. దేవుని దగ్గర ఎంతో ఘోరమైన అపరాధాలతో బ్రతుకుతున్నాం. అవి ఎలా క్షమిస్తాడు చెప్పండి? కాబట్టి ముందు మనం క్షమాపణ నేర్చుకుంటే ప్రభు చేత మనం ఏమవుతాం? క్షమించబడతాం. మత్తయి సువార్త 7:11 జరుగుతుంది చూడండి. 7:11 అడుగుడి మీకు ఇవ్వబడును. మత్తయి సువార్త 7:11 మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవుల ఇచ్చు. మనం చెడ్డవారమే, మన పిల్లలకి ఏం చేస్తున్నాం? మంచి ఈవులు ఇస్తాం. అవునంటే కదంట? అలాగే మన పరలోకపు తండ్రి కూడా మంచివాడు. మనం చెడ్డవారమైన సరే మనం ఇచ్చే వాటికంటే మన పిల్లలకి, దేవుని పిల్లలకి మనం బ్రతుకుతున్నప్పుడు మనం అడుగు వాటన్నిటికంటే ఏం చేయగలడంట? ఎంతో అత్యధికముగా మనకి ఈవులను ఇవ్వగలిగిన సమర్థుడే మనం కలిగి ఉన్నాడు. మీకు అర్థమవుతుంది? అందుకనే మనం అడగవలసినవి ఉన్నవి, మనం పొందవలసినవి కూడా ఉన్నాయి. మనం అడగవలసింది ఏంటి? మనకు అవసరమైనవి కాదటండి, మనం తీర్చవలసినవి, మనం రుణపడి ఉన్నవి, మనం క్షమించవలసినవి దేవుణ్ణి అడిగితేనంట మనకి ఏం చేయాలో దేవుడు ఆల్రెడీ చేయగలడు. అది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం. రోమిలకు రాసిన పత్రిక 7:18 రోమిలకు రాసిన పత్రిక 7:18 రోమిలకు రాసిన పత్రిక 7:18 చూడండి. నా యందు అనగా నా శరీరమందు మంచి ఏది, మన శరీరమందు ఏం నివసిస్తలేదంట? మంచిది ఏది నివసిస్తలేదంట. ఎక్కడ? మన శరీరంలో. నేను ఎరుగుదు మేలైనది చెయ్యవలన కోరిక పౌలు చెప్పుకుంటున్నాడు. నేను మేలు చేయాలన్న కోరిక నాకు ఉన్నది కానీ నా శరీరం అందు ఏమి లేదు, మంచిది ఏది లేదు.
కాబట్టి నా శరీరంలో ఏది మంచిది లేదు కాబట్టి నేను మంచి చేయాలన్న కోరిక పుట్టినా నేనేం చేస్తున్నాను అన్నాడు, దానిని చేయుట నాకు కలుగుట లేదు. ఎందుకని మన జీవితంలో ఏది మంచిది అంటే ముందు మన శరీరంలో మంచి స్వభావాలు ఉంటాయి, అంటే మన అవయవాలు మంచికి నీతికి సాధనంగా ఉంటాయి. మనం ఏది చేయాలనుకున్నామో అదే చేయగలం, లేదనుకోండి మనం చేయాలనుకున్న మంచి చేయలేని పరిస్థితిలో ఉంటాం. పౌలు అదే చెప్తున్నాడు, నా శరీరం అందు ఏది కూడా మంచిది నివసిస్తలేదు. నివసింప చేసేవాడు ఎవరన్నా ఉన్నారంటే ప్రభు అని ఆ మాటలు చెప్తున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. నేను చెప్పినదేమనగా 5వ అధ్యాయం 16వ వచనం. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, ఆత్మానుసారముగా నడుచుకొనుడి. అప్పుడు మన శరీరమందు ఏమి నివసిస్తుంది అన్నాడు ఇందాక పౌలు రోమపత్రికలో. నా శరీరమందు మంచిదేది ఏముంది, మరి చెడ్డదే ఉంది. మన శరీరం ఎప్పుడు ఏది కోరుకుంటుందంట, చెడునే కోరుకుంటుంది, చెడు స్వభావాలతోటే ఉంటుంది. అందుకనే ఇప్పుడు ఆ చెడును విసర్జించాలి, చెడును విడిచిపెట్టాలంటే పౌలు చెప్తున్నాడు గలతీలో ఉన్న సంఘంతో, నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను మనం ఎలా నడవాలట, ఆత్మానుసారంగా జీవించాలి. అంటే అర్థమేంటి, వాక్యానుసారంగా సంఘములో యథార్థంగా పరిశుద్ధులుగా మనం బ్రతకాలట. అప్పుడు మనం ఏం చేయమంట చెప్పండి, అప్పుడు మనం ఏం చేయమంట శరీరేచ్ఛను అంటే అర్థమేంటి, కోరిక పుట్టినా మనం ఏం చేయమంట దాన్ని తీసుకో, దాన్ని చేయడానికి ఇష్టపడ ఎలా బ్రతుకుతున్నాం కనుక మనం ఆత్మానుసారంగా ప్రభువులకు వలె వాక్యానుసారంగా నడుస్తున్నాం కాబట్టి మనం ఏం చేయమంట శరీరేచ్ఛను అంటే శరీరం అందు ఏమున్నది అన్నాడు, చెడ్డదే ఉన్నదే, చెడ్డదే చేయాలనుకున్న మంచిదే చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఏ విధంగా నడుస్తున్నాం గనక ఆత్మానుసారంగా అంటే దేవుని సంబంధులుగా బ్రతుకుతున్నాం గనక దేవుని వల్లే మంచి చేస్తాం, అంటే క్షమిస్తాం. అవునా కదా, క్షమించడం లేదా, కనికరం పడ్డాడా లేదా యజమానుడు, అలాగే కనికరం అనేది మనం వస్తాం. ఎందుకంటే కనికరం అనేది తీర్పును మించుంటదట. బా ఎంత అద్భుతమైన విషయం అండి. కనికరం దేని మించి ఉంటదంట, తీర్పును మించి ఉంటదట. తీర్పు కంటే గొప్పది ఏదంటే తెలుసా, న్యాయంగా తీరుస్తాం, న్యాయంగా తీర్చే తీర్పు కంటే కనికరం ఏదంటే తెలుసా, తీర్పు కంటే గొప్పదట. ఎందుకు తెలుసా, అన్యాయస్తుని కూడా క్షమించే మనసే కనికరం. ఓకేనా, తీర్పు ఎలాంటిది, అన్యాయస్తుని అంటాం, న్యాయవంతుని న్యాయం అంటాం, అది తీర్పు. కనికరం ఎలాంటిది, అన్యాయం చేసిన విడిచిపెడతాం చూసారా, అది కనికరం అనమాట, తీర్పుని మించి ఉంటది. ఓకేనా, అదే చెప్పాడు శరీరేచ్ఛను మీరు ఆత్మానుసారముగా నడుచుకుని, అప్పుడు మరి శరీరేచ్ఛను మీరు నెరవేర్చరు. 17 వచ్చు, శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా ఎలా ఉంటుందంట, అపేక్ష, ఉపేక్ష కాదు అపేక్ష, వ్యతిరేకంగా ఉంటుందంటారు. దేనికి, శరీరము ఆత్మకేమో విరోధంగా ఉంటుందంట, ఆత్మేమో శరీరానికి అదే వ్యతిరేకమైన. అంటే శరీరమందు చెడ్డది ఉంటుంటే ఆత్మకి ఇష్టం ఉంటుంది. అర్థమైందండి, ఆత్మానుసారంగా నడుస్తున్నాం, ఇప్పుడు శరీరంలో మంచిది వస్తుంది అనుకో, శరీరానికి ఇష్టం ఉంటుంది. అర్థమైందా, అందుకనే మనం ఏం చేయమన్నాడంటే శరీరానుసారంగా నడిస్తే మనం ఆత్మానుసారంగా నడితే శరీరానుసారంగా కోరికలు నెరవేర్చమని చెప్తున్నాడు. ఒక మాట మీకు చూపిస్తాను, యాకోబు పత్రికలో కూడా వెళ్తాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం, అనేక విషయములలో 3వ అధ్యాయం 2వ వచనం, అనేక విషయములలో మనమందరము కొన్ని విషయాల్లో కాదట, దేవుడు మనకు బోధించి అన్ని విషయాల్లో కూడా ఏమైపోతున్నాం అంట, తప్పిపోతున్నాం. నెరవేర్చాలి మనం, అనేకమైన విషయములలో తప్పిపోవచ్చున్నాం. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు, మాటలో తప్పితే లోపం ఉన్నది. మీకు అర్థమవుతుందా, మాట ఇచ్చి తప్పేవాడు ఎవరు కాదట, చెప్పాలి, మాట ఇచ్చి తప్పేవాడు ఎవరు కాదట, మాట ఇచ్చి తప్పేవాడు లోపమున్నవాడు దేవుని సంబంధి కాదు.
మాట ఇచ్చి తప్పామనుకోండి దేవునికి విరోధంగా ఉన్నాం. కానీ క్రైస్తవుడు మాట ఇచ్చి మాటను నెరవేరుస్తాడు. అవునట్టు కాదంటారా? అది క్రైస్తవుడు. ఎందుకంటే నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఓకేనా? అందుకని అంటున్నాడు, మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన శరీరమును స్వాధీనమందుంచుకొన శక్తి గలవాడగును. మాటలో తప్పిపోతున్నాం అనుకో, నీకు అర్థమవుతుందా? మాట ఇస్తున్నాం, నెరవేర్చలేదనుకో మనం ఏమవుతున్నాం? శక్తిహీనులు అవుతున్నాం. మాట ఇచ్చి మాటను పోషించుకోవడానికి మనం బ్రతుకుతున్నాం అనుకో. అందుకని ఇంకా అక్కడ అన్నాడు, సర్వ శరీరమును స్వాధీనమందుంచుకున్నాడు. అంటే అర్థం ఏంటి తెలుసా? శరీరమందు ఇచ్చలను నెరవేర్చకుండా కాపాడుకుంటున్నాం. ఓకేనా? ఎందుకంటే శరీరమందు ఏది మంచిది లేదు. శరీరాన్ని నెరవేర్చకుండా కాపాడుకుంటున్నాం. ఎలా బ్రతుకుతున్నాం? ఆత్మానుసారంగా బ్రతికేవాడు నిజాయితీగా ఉంటాడు. కీర్తన గ్రంథం 15 వచ్చారు. కీర్తన గ్రంథం 15 వచ్చారు. త్వరగా ముగింపు వైపు వెళ్తారు. కీర్తన గ్రంథం 15 వచ్చారు. తీసారా? 4వ వచనం చదువు. అతని దృష్టికి నీచుడు ఎవరికి? నీతిమంతుడు దృష్టికి నీచుడు ఎలా కనబడుతున్నాడట? నీచుడిని మనం ఏం చేయాలట? అసహించుకోవాలి. తప్పని వారి స్వభావాలు నేర్చుకోవడానికి ఇష్టపడకూడదు. నీతిమంతుల లక్షణం అది. అలా అసహించుకునేవాడు ఎలా ఉన్నాడంట? యెహోవా యందు భయభక్తులు గలవాని. అది అంటే నీతిమంతుడు భయభక్తులు కలగని వారిని మెచ్చుకుంటాడట, సన్మానించును. అతడు ప్రమాణము చేయగా అంటే అర్థం ఏంటి? అది మధ్యవర్తిగా ఉన్నాడు, మోసం చేసాడనుకో నష్టపోక కాదా? నష్టం కలుగుతున్నా ఏం చేయడంటే మధ్యవర్తిగా ఉంటే ఆ నీతిమంతుడు మాట తప్పడట. చెప్పడు చూడండి, అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగిన మాట తప్పడు, తన ద్రవ్యము వడ్డీకియుడు, నిరపరాధిని చెరుపుటకే లక్ష్యం పుచ్చుకోవడం. నీతిమంతుల లక్షణం చూడండి, భక్తుని లక్షణం చూడండి. అలా నిరపరాధి అంటే ఆత్మేంటి? ఏ తప్పు చేయని వాడి మీద నింద వేయడానికి ఇష్టపడకూడదంట. ఎందుకంటే మనకి నచ్చడం, ఆ నిరపరాధి మనకి నచ్చలేదు. ఎవరైనా మెచ్చుకుంటున్నారనుకోండి, మన సంఘంలోనే ఎవరన్నా అర్థమవుతుందా? అంటే మన కుటుంబంలోనే ఎవరినన్నా ఒకళ్ళు మెచ్చుకుంటే మనం స్వార్థంగా తీసుకోకూడదండి. ఏం చేయమన్నాడు? యెహోవా యందు భయభక్తులు గలవాలని ఏం చేస్తున్నాడు అన్నాడు? సన్మానిస్తున్నాడు, గౌరవించాలి, మెచ్చుకోవాలి. అందుకని అక్కడ అన్నాడు, నిరపరాధిని తన ద్రవ్యముకు ఏం చేయాలంట? వడ్డీగీడు. నిరపరాధిని చెరుపుటకే, జీవితాన్ని పాడు చేయడానికి, నిందలు వేయడానికి ఏం తీసుకోవడంట? డబ్బు తీసుకోకూడదు, కకృతి పడకూడదు, లంచము పుచ్చుకోవడం. ఈ ప్రకారము చేయవాడు ఎన్నడను భక్తి నుంచి దేవుని నుంచి కదల్చబడను. ఇలా ఇదండి భక్తి పునాది. అందుకని అన్నాడు యాకోబు గారేమని, తన సర్వ శరీరమును స్వాధీనమందు ఉంచుకున్నవాడును. ఎవరు? మాటలలో లోపం లేనివాడు, మాటల్లో తప్పడు. ఒక వచనం చూపించి నేను ముగిస్తాను. యోహాను పత్రికలోనికి మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం తీసారా? మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం చదువుతాం చూడండి. మనము పాపము లేని వారమని చెప్పుకుని ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము. అంటే మనలో పాపం ఉందా? పాపం లేదా? అది నాలో పాపం లేదని చెప్పే ధైర్యం ఎవరికే? అందరిలోనూ పాపం. అందుకనే రోమపత్రికలు చెప్పాడు, ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. మా మాట వినాలి. అందుకని ఇక్కడ మాట అన్నాడు, మనము పాపము లేని వారిని చెప్పుకొని ఎడల మనల్ని మనమే ఏం చేసుకుంటున్నామట. కాబట్టి పాపమున్న మనం పాపులమని దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. తప్పకని నాకంటే నీతిమంతుడు లేదని మనం ఏం చేయకూడదు, తలగిరిస్తూ మాట్లాడు. కానీ ఇంకో మాట నడుచు, మనలో ఏముండదంట. ఎందుకని పాపం ఉండి కూడా మనం ఏమని చెప్తున్నాం? పాపం లేదని చెప్తున్నాం. పాపులమై ఉండి కూడా ఏమని చెప్పుకుంటున్నాం? మనం నీతిమంతులమని చెప్పుకుంటున్నాం. మనలో ఏమంటలేదంట,
సత్యం ఉండదు. అంటే ఏమి లేదు, వాక్యము లేదు. అది వాక్యం లేదు కాబట్టి మనం ఎలా నడుచుకోలేకపోతున్నాం, ఆత్మానుసారంగా నడవలేకపోతున్నాం. ఆత్మానుసారంగా నడిస్తలేదు కాబట్టి శరీరచ్చను నెరవేరుస్తున్నాం. శరీరం అంది ఏమున్నది అన్నాడు, చెడ్డదే తప్పని మంచి లేదు కాబట్టి మాటలో తప్పిపోతున్నాం కాబట్టి, మాటలు మార్చేసుకుంటున్నాం కాబట్టి, నాలుగు నెలగా పడితే అలా తిప్పుతున్నాం కాబట్టి, నిరపరాధులు చెరపడానికైనా మనం ఎంత కఠినమైన నిర్ణయాలైనా తీసుకుంటాం. మనం అలా ఉండకూడదు. ఓకేనా? కింద చదువు. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల, ఆయన నమ్మదగిన వాడును. ఎంత అద్భుతమైన విషయం చూడండి. మన పాపాలను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపాలను క్షమిస్తాడే తప్ప కానీ మనం పాపులు మనం చెప్పుకున్నంత మాత్రం ఆయన మనల్ని ద్వేషించేవాడు కాదు. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపాలను ఏం చేస్తాడంట, క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. మనం పవిత్రులుగా అవ్వాలని అంటే ఏం చేయాలంట, పాపాలు ఒప్పుకోవాలి, పాప క్షమాపణ కొరకు ఆయన రక్తంలో బాప్తిసం ద్వారా కడగబడాలి. అలా మన రుణాస్తులను క్షమిస్తూ మన రుణాలను క్షమించుకోవాలి. క్రీస్తు యేసునకు కలిగిన మనసును మనమును కలిగి ఉండాలి. కింద వచ్చిన కూడా చదవను ముగించుకుంటాం. మనము పాపములే చేయలేదని చెప్పుకుని ఎడల ఆయన ఆఖరికి దేవుణ్ణే అబద్ధికంగా చేస్తున్నామంట. ఎందుకని? పాపము చేయని వాడు, పాపము లేనివాడు క్రీస్తు తప్ప నరుడు ఎవరో లేదు. క్రీస్తుని ఏం చేస్తున్నామంట, మనము పాపము చెయ్యలేదని చెప్పుకుని ఎడల ఆయన అబద్ధికునిగా చెయ్యవారు అగుదుము మరియు ఆయన వాక్యము. కాబట్టి ఆయన వాక్యం మనలో ఉంటే తప్పులు ఒప్పుకొని చేసేదే తప్ప కప్పుకొని చేసేది కదా. అందుకనే క్రైస్తవులు అంటాడు, తన తప్పిదములను ఒప్పుకున్నవాడు వర్తెల్లుతాడు. అవునా? తన తప్పిదములు దాచిపెట్టేవాడు వర్తెల్లడో. అవునే కాదండి? కాబట్టి తప్పిదాలు ఒప్పుకుందాం. మన తప్పిదాలు దేవుని దగ్గర ఒప్పుకుందాం. మన పట్ల ఎవరన్నా తప్పిదాలు చేస్తే, రుణాస్తులు ఉంటే మనల్ని ఏం చేయాలి? మనం చెప్పండి, ఏం చేయాలి? మనం క్షమించాలి, క్షమాపణ గుణం కలిగి ఉండాలి. మనం క్షమించే కొలది ఏమవుతున్నా నష్టపోతున్నామా? విస్తారమైన పాపాలు దేవుని దగ్గర క్షమించుకున్నాం. అవునంటే కాదంట? మనం క్షమించే కొలది ప్రభు చేత క్షమించబడుతున్నాం. కాబట్టి ద్వేషించొద్దు, పగలు మనం పెంచుకోకూడదు. మనం క్షమించి కొన్ని, మనకి క్షమించవలసిన ప్రభు ఎన్నో. కాబట్టి ఆ చెడ్డ దోషులుగా ఉండకూడదు, మంచి దోషులుగా ఉండాలి. అందుకనే యేసు ప్రభువు అపొస్తలులతో మాట్లాడాడు అనమాట. ముందు మా రుణాస్తులను క్షమించమని మీరు అడగండి, తండ్రి చేత మీ రుణాలు క్షమించబడతాయి. మనం చిన్న చిన్న పొరపక్షలు క్షమిస్తారంట, ఘోర పాపాలే క్షమిస్తున్నాడంట. అలా క్షమాపణ కలిగి ఉందాం, నీతిమంతులుగా నడుద్దాం, మాదిరిగా ఉందాం. సంఘం ఇవాళ మనకు నేర్పించేది ఇదే. ఇలా నేర్చుకుందాం, లోకానికి మాదిరి అవ్వాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ, మిమ్మల్ని హెచ్చరిస్తూ ఓపిక మీ అందరికీ హృదయపూర్వక వందనాలు క్రీస్తునామములో తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.